ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఇప్పటివరకు రెండు నిబంధనలు అయితే కఠినతరం చెయ్యాలి అని అనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఏంటంటే వాళ్ళు మండల పరిధి దాటకుండా, అంటే ఇప్పటివరకు వాళ్ళు ఏ మండలాల్లో అయితే ఉద్యోగం చేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు, ఆ మండల పరిధిలో అయితే మాత్రం అవకాశం లేకుండా వేరే మండలానికి బదిలీ చేయాలి అనే నిబంధన అయితే ఖచ్చితం చేశారు. అయితే ఇప్పుడు దాని నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఉపశమనం కల్పించింది. ఒక రకంగా ఆ నిర్ణయం వెనక్కి తీసుకుందని చెప్పాలి. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదు అనే నిబంధన నుంచి ప్రభుత్వం మినహాయింపించింది. ఉద్యోగులు సొంత వార్డులో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులు, ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని కూడా తేల్చెప్పింది. అటు తమకు ఇదే తరహా అవకాశం ఇవ్వాలని, ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సరికాదని గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి అంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి చాలా విన్నపాలు, విజ్ఞప్తులే వెళ్తున్నాయి. సచివాలయ ఉద్యోగుల నుంచి బదిలీలు కాదు, ముందు ప్రమోషన్స్ కావాలి, ట్రాన్స్ఫర్స్ కాదు అనేది ఒక డిమాండు. అలాగే ఒకే మండలంకి కాకుండా ఇతర మండలాలకి బదిలీ దాని మీద కూడా కాస్తంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దానికైతే మినహాయింపు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఎవరైనా ఆ మండలంలోనే దగ్గర గ్రామాల్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళకి సంబంధించి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఒక వెసులుబాటునైతే కల్పించింది ప్రభుత్వం.